వీకెండ్ ఉగాది రంజాన్ సీజన్ లో 4 సినిమాలు రిలీజ్ అయినాయి మన తెలుగు వెర్షన్ లో. ఫస్ట్ అందరికి బాగా నచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేసిన మ్యాడ్ స్క్వేర్, నితిన్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాని ప్రమోట్ చేసుకున్న రాబిన్ హుడ్, కేరళస్ బిగ్గెస్ట్ మూవీ లూసిఫర్ 2 అండ్ విక్రమ్ సినిమా వీర ధీర సూరన్. ఫస్ట్ మ్యాడ్ స్క్వేర్ అండ్ రాబిన్ హుడ్ గురించి మాట్లాడాలంటే మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే మాట్లాడితే బూతులు తప్పేం రావు. మళ్ళీ ఈ 2 సినిమాలకి టికెట్ హైకులు. అట్లీస్ట్ మనస్సాక్షి ఉండాలి కదండి. ఏదో పండగ సీజన్ వచ్చింది అందరు సినిమాకు పోతారు దోచేద్దామంటే అట్లా. రాబిన్ హుడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ గార్బేజ్ నాన్ సెన్స్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పీపుల్ కి ఎంటర్టైన్ అవడానికి మల్టిపుల్ మీడియంస్ ఉన్నాయి ఈ రోజుల్లో. ఒకళ్ళెందుకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోనల్లా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. జోకే కావాలంటే ఎన్నో జోక్స్ చెప్పిద్ది. ఈ 2 సినిమాలు ఉండే వాటికన్నా క్వాలిటీ జోక్స్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కింద కామెంట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓకే, వీటి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే, నెక్స్ట్ లూసిఫర్ 2కి వచ్చేస్తే చాలా మంచి అటెంప్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అండ్ క్వాలిటీ పరంగా చూస్తే. మనం ఎక్కడ ఇండియన్ సినిమా చూస్తున్నాం అనే డౌట్ కూడా రాదు. క్వాలిటీ పరంగా తక్కువ బడ్జెట్ లో అంత బాగుంటది. సినిమాలో మెయిన్ దెబ్బ పేసింగ్ అండ్ రైటింగ్. స్టిల్ బ్యాడ్ మూవీ అయితే కాదు, ఈ వీకెండ్ లో నెంబర్ 2 లో ఉంది నాకు. మరి 3-4 ఆ 2 సినిమాల్లో 3-4 దేనికి ఎలా కూడా నాకు అర్థం కాల. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 అండ్ ఈ సీజన్ విన్నర్. ఈ సినిమా ఈ వీక్ రిలీజ్ అవుతుందని కూడా చాలా మందికి తెలియదు మన తెలుగులో. అఫ్ కోర్స్ నెంబర్ 1 వీర ధీర సూర. విక్రమ్ కమ్బ్యాక్ ఫిల్మ్ అని అనలేము, ఎందుకంటే ఆయన సినిమాలు ఫెయిల్ అయినా ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వరు పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో. ఎంపురాన్ లాంటి యావరేజ్ సినిమా అండ్ మ్యాడ్ స్క్వేర్ అండ్ రాబిన్ హుడ్ లాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ తర్వాత అసలు సినిమాలు ఎందుకు చూస్తున్నావురా అనే ఒక విరక్తి అండ్ ఎగ్జిస్టెన్షియల్ ఫీలింగ్ నుండి ఇదిరా సినిమా అంటే ఇందుకు చూస్తున్నావు సినిమా అని నాకు పర్సనల్ గా అనిపించిన సినిమా వీర ధీర సూర. ఈ సినిమాలో మెయిన్ ఆస్పెక్ట్ హీరో ఎవరంటే స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్. చిన్న సినిమా లాంటి దమ్మున్న కంటెంట్ రాసి తీసిన ఎస్యు అరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. అండ్ నా ఫేవరెట్ జాన్రా గ్యాంగ్స్టర్ మూవీస్. ఆ జాన్రాని తెలిసిన స్టోరీ లైన్ నే స్క్రీన్ ప్లేతో ఆడుకుంటాం. బట్ ఈ సినిమాలో చూపించే సిచ్యువేషన్స్ అండ్ వైలెన్స్ అండ్ హ్యూమన్ నేచర్ అంతకు మించి ఉంటాయి. దృశ్యం సినిమాలో రాంబాబు లాంటి క్యారెక్టర్ ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్లే ట్రైట్స్ ఉన్న ఒక క్యారెక్టర్. నారప్ప సినిమా క్యారెక్టర్ ఇద్దరిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ ఈ ఖాళీ క్యారెక్టర్. సినిమాలో వచ్చే లాస్ట్ షాట్ అండ్ సీన్ హ్యూమన్ నేచర్ కి ఒక పెద్ద మిడిల్ ఫింగర్. కొట్టుకు సావడానికి మీకు కావాల్సింది ఒక చిన్న లిటిల్ మీనింగ్లెస్ పుష్ అనే ఒక స్టేట్మెంట్ ఉంటది. అవును, సినిమా స్లోగా వెళ్తది, బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటది. మీకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఈ సినిమాకి 2 స్టార్స్ ఎస్యు అరుణ్ కుమార్ అండ్ విక్రమ్. ఈ సినిమా పార్ట్ 2 అని వస్తే పార్ట్ 1 చూడలేదు కదా, పార్ట్ 2 ఎలా అని అనుకోవద్దు. ఫస్ట్ పార్ట్ 2 తీశారు, ఆ తర్వాత పార్ట్ 1 తీస్తారంట. సినిమా స్టార్ట్ అయిన 15 minutes గా నీకు అర్థమైపోయింది స్టోరీ రివీల్ అయ్యే విధానం, ఆ కెమెరా మూమెంట్స్, సినిమాటిక్ క్రాఫ్ట్ మీద గ్రిప్ ఉన్నోడు చేతుల్లోనే మన ఐస్ ఉన్నాయిరా అని ఒక నమ్మకం కలుగుతుంది. సో ఈ సినిమా అస్సలు మిస్ అవద్దు, చూడండి. మా ఒపీనియన్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.